బీఆర్ఎస్ పార్టీని గాడిలో పెట్టడానికి కేసీఆర్ స్వయంగా రంగంలోకి దిగిపోయారా? తాను బయటకు వస్తే తప్ప బీఆర్ఎస్ బలం పుంజుకునే పరిస్థితి లేదని గులాబీ బాస్ గ్రహించారా? స్తబ్దుగా ఉన్న కేడర్లో మళ్ళీ జోష్ నింపాలని డిసైడ్ అయ్యారా? పార్టీకి దూరమైన వర్గాలను తిరిగి గులాబీ గూటికి చేర్చడమే కేసీఆర్ లక్ష్యమా? వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు 3 ఏళ్ల ముందే వ్యూహరచన చేస్తున్నారా? పార్టీ అధినేత రీ ఎంట్రీపై గులాబీ పార్టీలో ఏం చర్చ జరుగుతోంది? తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో కేసీఆర్ పేరు ఒక సంచలనం. 2001 నుంచి అప్పటి ఉమ్మడి ఏపీలోనైనా ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలోనైనా రాష్ట్ర రాజకీయాలను తన చుట్టూ తిప్పుకోవడంలో కేసీఆర్ స్టైలే వేరు. కేసీఆర్ వ్యూహంలో రాజకీయ ప్రత్యర్థులు చిక్కుకుంటారు తప్ప ప్రత్యర్థులకు కేసీఆర్ అంత తేలిగ్గా చిక్కరు. అయితే 2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత రాజకీయంగా కేసీఆర్ గ్రాఫ్ కొంత తగ్గింది. బీఆర్ఎస్ పార్టీ అధికారాన్ని కోల్పోయిన తర్వాత గడిచిన 2 ఏళ్లలో కేసీఆర్ తన ఫామ్ హౌస్కే పరిమితమయ్యారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. కేసీఆర్కు గిట్టని రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. అప్పటి నుంచి కేసీఆర్ ప్రతిపక్ష నాయకుడిగా కొన్ని సందర్భాల్లో తప్ప ప్రజల్లోకి పెద్దగా రావడం మానేశారు. ఒక రకంగా చెప్పాలంటే కేసీఆర్ తెలంగాణ ప్రజలపై అలిగారన్న విమర్శలు కూడా ఉన్నాయి. 10 ఏళ్లలో తెలంగాణకు ఎంతో చేసిన తనను ఓడించారన్న ఆవేదన కూడా కేసీఆర్లో ఉందంటారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత కేసీఆర్ రాజ్భవన్కి వెళ్లి గవర్నర్కి రాజీనామా లేఖను కూడా సమర్పించలేదు. తన సిబ్బంది ద్వారా రాజీనామా లేఖను గవర్నర్కు పంపారు. ప్రగతి భవన్ను ఖాళీ చేసి నేరుగా తన ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రానికి వెళ్లిపోయారు. 39 మంది ఎమ్మెల్యేలతో ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న కేసీఆర్ ప్రజా సమస్యలపై మాట్లాడడం అటుంచితే కనీసం అసెంబ్లీ సమావేశాలకు కూడా హాజరు కాకపోవడం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. రెండేళ్లుగా బీఆర్ఎస్ పార్టీని వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాలో కేటీఆర్ అన్ని తానే నడిపిస్తున్నారు. కేటీఆర్తో పాటు సీనియర్ నాయకుడు హరీష్ రావు పార్టీ కోసం బలంగా పనిచేస్తున్నారు. అసెంబ్లీ సమావేశంలో క్షేత్రస్థాయిలో కేటీఆర్ నాయకత్వంలోనే బీఆర్ఎస్ నాయకులు ముందుకెళ్తున్నారు. అధికారం కోల్పోయిన తర్వాత జరిగిన లోక్సభ ఎన్నికల్లో మాత్రమే కేసీఆర్ బీఆర్ఎస్ అభ్యర్థుల తరపున ప్రచారం నిర్వహించారు. ఆ తర్వాత కేసీఆర్ బయటకు వచ్చిన సందర్భాలు లేవు. ఇదే అంశం కేసీఆర్ రాజకీయ ప్రత్యర్థులకు అస్త్రంగా మారింది. కేసీఆర్ అసెంబ్లీ సమావేశంలో పాల్గొని తన విలువైన సలహాలు సూచనలు ఇవ్వాలని ముఖ్యమంత్రి రేవంత్ పదే టార్గెట్ చేస్తున్నారు. దీంతో బీఆర్ఎస్ నేతలు కార్యకర్తలు కూడా అధినేత కేసీఆర్ బయటకు రావాలన్న డిమాండ్లు వినిపిస్తున్నాయి. మరోవైపు కేసీఆర్ కూతురు కవిత తిరుగుబాటు బీఆర్ఎస్ ని కుదిపేసింది. కవిత చేస్తున్న ఆరోపణలు బీఆర్ఎస్ పార్టీని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. మొదట కవితను లైట్ తీసుకున్న బీఆర్ఎస్ నాయకులు ఇప్పుడు ఆమె ఆరోపణలకు సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి. కేసీఆర్ బిడ్డని కూడా చూడకుండా బీఆర్ఎస్ నేతలు కవితను టార్గెట్ చేస్తున్నారు. ఈ పరిణామాలతో బీఆర్ఎస్ నాయకులు క్యాడర్లో పూర్తిగా స్తబ్దత నెలకొందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వీటన్నింటికీ చెక్ పెట్టాలంటే తాను రంగంలోకి దిగాలన్న ఆలోచనకు కేసీఆర్ వచ్చారన్న చర్చ బీఆర్ఎస్ పార్టీలో నడుస్తోంది. ఇందులో భాగంగానే తెలంగాణ భవన్ వేదికగా బీఆర్ఎస్ ఎల్పీ సమావేశంతో పాటు రాష్ట్ర కార్యవర్గ సమావేశాన్ని ఏర్పాటు చేసి తానే స్వయంగా హాజరయ్యారు కేసీఆర్. 2 ఏళ్లుగా మౌనంగా ఉన్నారు. ఇక మాట్లాడాల్సిన సమయం వచ్చేసిందంటూ రేవంత్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు కేసీఆర్. ప్రధానంగా జల వివాదాలను ప్రస్తావించారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర ప్రయోజనాల విషయంలో రాజీ పడుతోందని ఆరోపించారు. తానే స్వయంగా రంగంలోకి దిగి ఊరూరా ప్రజా ఉద్యమాలు చేస్తామని కేసీఆర్ ప్రకటించడంతో గులాబీ శ్రేణుల్లో జోష్ కనిపిస్తోంది. రియల్ ఎస్టేట్ దందా తప్ప కాంగ్రెస్ ప్రభుత్వానికి మరేమీ పట్టడం లేదన్న కేసీఆర్ సీఎం సొంత జిల్లా పాలమూరు పరిస్థితులను ప్రధానంగా లేవనెత్తారు. కాంగ్రెస్ ప్రభుత్వం పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలను గాలి కొదిలేసిందని మండిపడ్డారు. పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పై వ్యతిరేకత బయటపడిందన్న కేసీఆర్ ఇక సమరమే అంటూ శంఖారావాన్ని పూరించారు. ఓవైపు ఇంటి పోరుతో పాటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దూకుడు కేసీఆర్ని అసహనానికి గురి చేస్తుందన్న చర్చ బీఆర్ఎస్లో కొన్నాళ్లుగా జరుగుతోంది. నిజానికి తొలుత కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వానికి కొంత సమయం ఇవ్వాలని కేసీఆర్ భావించారు. అదే విషయాన్ని ఆయన 1-2 సందర్భాల్లో చెప్పారు కూడా. ఇదే సమయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సైతం పాలన మీద పట్టు సాధించడానికి కొంత సమయం పట్టింది. గతంలో మంత్రిగా అనుభవం లేని రేవంత్ రెడ్డి కుదురుకోవడానికి కాస్త సమయం పట్టింది. దానికి తోడు కాంగ్రెస్ అంతర్గత రాజకీయాలు కూడా ఆయనకు కొంత కలిసి వచ్చాయి.
ఇప్పుడు జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ తర్వాత రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో బలపడ్డారన్న చర్చ మొదలైంది. కేసీఆర్ ప్రచారానికి రాకపోవడం కాంగ్రెస్ కి అనుకూలంగా మారిందనే అభిప్రాయం కూడా ఉంది. జూబ్లీహిల్స్ బైపోల్స్ లో కాంగ్రెస్ విజయం తర్వాత కాంగ్రెస్ పార్టీలోనూ రేవంత్ రెడ్డి పరపతి పెరిగింది. అదే స్పీడ్లో గ్లోబల్ సమిట్ నిర్వహించడం, ప్రపంచ దిగ్గజ ఫుట్బాల్ ఆటగాడు మెస్సీని హైదరాబాద్ తీసుకురావడం లాంటి కార్యక్రమాలతో రేవంత్ రెడ్డి దూకుడుగా ముందుకు వెడుతున్నారు. ప్రస్తుతం జరుగుతున్న గ్రామ పంచాయతీ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ పార్టీ హవా కొనసాగుతోంది. అనేక చోట్ల అనుకున్న దానికంటే కూడా గులాబీ పార్టీ గట్టి ప్రభావం చూపడంతో ప్రజల్లో పార్టీకున్న ఆదరణ చూసి మళ్లీ బయటకొచ్చారు కేసీఆర్. పంచాయతీ ఎలక్షన్స్ తో గులాబీ పార్టీలో జోష్ వచ్చింది. వచ్చే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎలక్షన్స్ కి పార్టీ సిద్ధమవుతోంది. గ్రేటర్ ఎన్నికల్లోనూ ఇదే జోరును కొనసాగించాలని రేవంత్ రెడ్డి పట్టుదలతో ఉన్నారు. ఇదే సమయంలో బీజేపీ సైతం తెలంగాణలో పాగా వేయాలని వ్యూహరచన చేస్తోంది. దీంతో మాజీ సీఎం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అలర్ట్ అయ్యారు. 2 ఏళ్లుగా వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాలో కేటీఆర్ అన్ని తానే వ్యవహరిస్తున్నారు. రీసెంట్ గా సిల్వర్ జూబ్లీ ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. అయితే పార్టీ కమిటీలో సభ్యత్వ నమోదు లేకపోవడం ఇబ్బందికరంగా మారింది. దీంతో స్వయంగా కేసీఆర్ రంగంలో దిగడంతో ప్రస్తుతం ఉన్న కమిటీలను రద్దు చేసి జనవరి తర్వాత కొత్తగా సభ్యత్వ నమోదు మొదలు పెడతామని అంటున్నారు. మొత్తానికి తెలంగాణలో మళ్లీ అధికారంలోకి రావడానికి అవసరమైన రాజకీయ వ్యూహాలను కేసీఆర్ ఈసారి పగడ్బందీగా అమలు చేస్తారని అంటున్నారు. చాలా గ్యాప్ తర్వాత మళ్లీ కేసీఆర్ సింహ గర్జనతో కారు స్పీడు ఇక మామూలుగా ఉండదంటున్నారు.